బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ముందుగా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ముందు వీడియోలో అయితే మా పుట్టింటికి వచ్చిన బ్లాగ్ అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే కింద కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా 3 సంవత్సరాల తర్వాత కదా, ఇంకా పల్లెటూరులో ఉంటే పొద్దునే లేస్తాం కాబట్టి లేవగానే నేనైతే మా గార్డెన్ అంతా చూసుకుంటా ఉన్నాను. ఇదంతా డీటెయిల్గా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అంటే మంచి ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇంకా మాతో పాటు మా పాప కూడా లేసి ఆడుతూ ఉంది. పాలు వస్తే తింటారులే. స్లోగా కింద కింద చూసుకో. లేవలే ముద్దు. పొద్దున్నే 5:30కి లేచి ఆట ఆడుతూ ఉందనమాట మంచిగా. ఈరోజు వీడియోలో మొత్తం రా వాయిసే ఉంటుంది, చాలా న్యాచురల్ బ్లాగ్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ అమ్మ ఊడుస్తూ ఉంటే ఆమె కూడా ఒక చీపిరి కావాలి అని చెప్పేసి ఆమె పక్కన తిరుగుతూ ఉంది. ఎక్కువ బండి ఎక్కువ. అంతా కలర్ అంతా పోయింది, పడుతుంది కానీ నా చూసుకో. ఓ పిట్ట పిట్ట ఎష్ట పిట్టరా, పిట్ట 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 చూడక్క. 7 అడుగు మళ్ళీ తాతేడి తాతేడి తాతేడి. హాయ్, గుడ్ మార్నింగ్. తాతేడి అంటుంది. అయ్యో అయ్యో కరిసిద్ది, రే కరిసిద్ది. దొరుకుతుంది, అది పట్టుకునేటట్టే ఉంది. అగో అగ్గో, అయ్యో అయ్యో అయ్యో. అది చీమ నాన్న, దొరకదు, పోతుంది. ఒరే బో బో. అందరూ లేచాక మా పాప కూడా స్నానం అయిపోయింది. బోండా అయితే తెచ్చుకున్నాం. మా ఊరి బోండా అయితే చాలా ఫేమస్ అనమాట. ఇంక ఇంట్లో టిఫిన్ ఉన్నా కూడా బయట నుంచి తెచ్చుకున్నాం. ఇక్కడ మా బావ కుమ్మేస్తా ఉన్నాడు. ఎట్లా నాన్న టేస్ట్? ఇట్లే ఉంది సేమ్. అబ్బా చట్నీ కొంచెం చేంజ్ ఉంది, ఉప్పు కషం ఉంది. నైట్ వచ్చేసరికి ఆ టైం అయింది కదా, ఇంకా భోజనాలు చేసేసి మా ఊరు జాతర దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాము. జాతర అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ లేచాకైతే ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయన్నమాట. ఇక మా పాప ఫుల్ క్రాంకీ చేస్తుంది. మా వాళ్ళందరూ కలిసి అయితే భోజనాలు చేస్తున్నారు. ఏమేమి వెరైటీస్ చూపిస్తా. అందరికి కూడా మా ఇంట్లోనే భోజనాలు అనమాట. సో నాన్న దానికోసం అయితే మటన్ తీసుకొని వచ్చాడు, తలకాయ తీసుకొని వచ్చాడు. ఇంకా అందరికీ అయితే వంటలు చేస్తున్నాం. మా ఆడపడిచే వాళ్ళు కూడా రమ్మన్నాం. బట్ ఏంటంటే వండేదే వన్ డే కదా, సో వాళ్ళ ఇంట్లో తినాలి అని చెప్పేసి వాళ్ళైతే రాను అన్నారు. వంట రాని అనమాట, చెఫ్ వంటలక్క. ఏమేమంటారు, చెఫ్కి సపోర్టర్ రెడీ అవుతుంది అనమాట. సపోర్ట్ చేయడానికి రెడీ అవుతారు ఎవరన్నా. చూడొకసారి చూడండి, మేకప్ వేసుకుంది. మేకప్ పోనీ పెడతారు ఎవరైనా వంట సపోర్ట్ చేయడానికి. గిచ్చుతుంది ఇష్టం. అల్లుడా మచాక అన్నట్లు అల్లుడు ఎంజాయ్ చేస్తాడు కూర్చొని. ఈ పిల్లగాడు స్నానం చేస్తూనే ఉన్నాను అనమాట చెమటకి. చూడండి, చెమట ప్లస్ చీజ్ చీజ్ అంటాడు. వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసే పనుల మీదనే ఉన్నారన్నమాట, ఒకళ్ళకి కావాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మా నాయనమ్మేమో ఇక్కడ బొబ్బర్లు కడుగుతుంది. బొబ్బర్ల పప్పు కడుగులు, బొబ్బర్ల పప్పు. ఎంతే అది, కేజీయా? ఇదంతా మా ఇల్లు వాతావరణం, మళ్ళీ చూపిస్తాం మీకు డీటెయిల్గా. నానేమో తలకాయ క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట. క్లీన్ చేసి ఆయన రావడం కొంచెం లేట్ అయింది, టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి స్నానం చేస్తూ ఉన్నాడు. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. కోసుకో, యాపిల్ కోయ్ కన్నా, యాపిల్ కోయ్. అబ్బో అబ్బో బో కొంచెం ఇంకోటి పోయి డాడీకి ఇచ్చేద్దాం. కొయ్ తట్టుకోలేక మా వాళ్ళు టెంట్లు వేసుకుంటారు. ఇక్కడ
ఓపెన్ ప్లేస్ ఉంది కదా, సో దీని కింద వంటలు చేయొచ్చని టెంట్ వేస్తారు. ఆ టెంట్ వస్తుంది అనమాట, మొత్తం చినిగిపోయి. కింద మంచిగా ఉంటుంది, మరి పైన మంచిగా ఉన్నది ఉంటే బాగుండేదిగా, మరీ చినిగిపోయింది. ఈ సైడ్ది కనపడదా? ఆ గోళ్ళిద్దరు ఫ్యాన్ పెట్టుకుర్రు, ఈడేం చేస్తుండు? ఏంది నూనె అట్లా పోసిర్రు? ఎంతది మటన్? ఎంతది? 2 కేజీలు ఉంటుందా మటన్? నాకు ఫ్రై చేయాలి కొంచెం. చాలా తక్కువ ఇంకా ఎండులోపు ఇంకా పడతానే ఉంటుంది ఆయిల్. ఏమో ఆయిల్ ఎక్కువ వేస్తుంది. డాక్టర్ గారి వైఫ్, ఆయన ఆయిల్ ఎక్కువ వేస్తుంది. అదేంది, కొన్ని నిలువుగా కోసేయాలి ఉల్లిగడ్డలు, కొన్ని అడ్డంగా కోసేయాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది ఆ కూర. ఎట్లండి చెఫ్ గారు కొంచెం చెప్పరా మాకు? టెంట్ ఎండొచ్చాక వెళ్ళిపోయింది, ఎండొచ్చాక టెంట్ ఇప్పుడు ఇటు నుంచి ఎండ వస్తూ ఉంటుంది. మరి అప్పుడు మనకి వేసినప్పుడు కట్టేవాళ్ళు కదా, వీళ్ళు ఎట్ట కట్టేవాళ్ళు? అప్పుడు కూడా కర్ర లేకుండా కట్టేవాళ్ళు. అన్నయ్య పిన్ని ట్రిక్ ఏందో తెలుసా? టేస్ట్గా వస్తాయి ఆ కూరలు. కొన్ని నిలువుకు కోసిన ఉల్లిగడ్డలు, కొన్ని అడ్డంగా కోసిన ఉల్లిగడ్డలు వేయాలి కూరలో. అదే ఆయిల్, ఫస్ట్ అదే చెప్పిన ఆయిల్ ఏందని. ఆయిల్ మంచిది కాదండి. కామెంట్లో వేసుకుంటారు ల్యాబ్ ఆయిల్ తింటారు అంతా అని. అంటే అట్లా ఏం కాదండి. మటన్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది, నాకు తెలిసి 2.5 kgs అబోనే ఉంటుంది. సో అందువల్ల మటన్ దానికి ఎక్కువ వేసాం. నీసు కూరల కంటే కొంచెం కారం, ఉప్పు, కొంచెం నూనె ఎక్కువ ఉన్న టేస్ట్ వస్తుందంట. అరే నన్ను చూపియొద్దురా దానికి. పాపకి సెకండ్ డేనే కదా ఇండియాలో, సో అలా నేను కనపడితే నా దగ్గరికి వచ్చేస్తూ ఉందన్నమాట. కనపడినంతసేపు మంచిగానే ఆడుకుంటా ఉంది. ఇంకా పిన్ని ఏంటంటే వంటలలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తూనే ఉంటుంది. ఆయన వంటలు బాగా చేస్తారనమాట. ఇంకా అమ్మ అన్ని పైన పనులు చూస్తూ ఉంటే పైన అవి ఇవి అందిస్తుంది. అమ్మేమో లోపల తలకాయ కర్రీ చేస్తూ ఉందన్నమాట, వీళ్ళు బయట చేస్తూ ఉన్నారు. ఇంకా పిన్నితో అయితే చాలా క్లోజ్గా ఉంటాం, ఒక ఫ్రెండ్ లాగా అనమాట. పిన్నిలాగా ఏం ట్రీట్ చేయము, అన్ని సెటైల్ వేయడము, అన్ని జోక్గా అంటానే ఉంటాము. సో అలా చాలా ఫన్నీగా ఉంటాం. ఇంకా కర్రీ అయిపోయింది, బగారా రైస్ అయితే చేస్తూ ఉన్నారు. అంతే అదేసారా నేను తెచ్చిన వాటితో తీసుకొని నేను చేస్తాను అనమాట. ఎరేజర్లు ఆడబడితే ఆడబడతారు, తీయకోకుండా ఇది వాడికి. మా అమ్మేమో ఇంట్లో మటన్ ఫ్రై చేసింది. ఇది తలకాయ, ఇక్కడ తలకాయ కర్రీ అనుకుంటా. తలకాయ తాలింపు వేసేది, ఒక్కడ తినేది లేదు. సో నేను మటన్ ఫ్రై చేస్తే తింటా అని చెప్పేసి కొంచెం చేయమన్నా, ఆ వరకు కొంచెం చేసి. థ్యాంక్ యూ అత్తకు దక్క బోల్ ये बोल ये Sana. monkey Lion. క్రోకడైల్. ఆ వాళ్ళు వంటలు చేస్తూ ఉంటే నేనైతే కొంతమందికి అక్కడ ఉన్న వాళ్ళ వరకు గిఫ్ట్స్ అయితే అన్ప్యాక్ చేస్తూ ఉన్నాను. మటన్ వేసుకుంటా అన్నది కొంచెం పోదే లేదా అయిపోయిందా? ఎక్స్ప్రెషన్ తీయలే ఇంకా ఇస్తే కన్నా
నిజంగానే బాగున్నావా వీడియో కుత్తుగా అన్నావా చంప పగిలిద్ది మినిమం రియాక్షన్ కావాలి. అంటే అది అక్కడ తగులుతుంది చూడు. మా చెల్లె చైన్లో వాచ్ కావాలని అడిగింది. చైన్లో పెద్ద మోడల్స్ లేవు, ఉన్నా కూడా ఈ ఫ్రేమ్ పెద్దగా ఉందన్నమాట. సో ఆమె చేతికి సెట్ అవ్వదు, నాకే సెట్ అవ్వట్లేదు. ఇంకా ఆమెకేం సెట్ అవుతుంది మా బక్క చేతులకి. ఇంతకు బాగుందా బాగాలేదా, నచ్చిందా నచ్చలేదా? నచ్చకపోతే ఇంకోటి కొనిత్తలే ఏడా కోటీలో. బాగుంది. మేమైతే గిఫ్ట్స్ ఇస్తూ అందరికీ వాళ్ళ రియాక్షన్స్ కొంచెం క్యాప్చర్ చేద్దాం, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. బట్ నాతో పాటు గిఫ్ట్స్ ఉన్నాయి కానీ బావ దగ్గర అయితే ఒక్క గిఫ్ట్ కూడా లేకుండే అనమాట. అండ్ అవి కూడా చాలా లేట్గా వచ్చాయి కాబట్టి ఇంకా అందరికీ ఇంటికే ప్యాక్ చేసి పంపించాము. ఇక్కడ పిన్ని వాళ్ళ బాబాయ్ వాళ్ళ వరకైతే కొంచెం కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ బాబాయ్ అయితే నా దగ్గర ఉన్న స్పెక్స్ తీసుకొని నాకే పెట్టి చూపిస్తూ ఉన్నాడు. అలా బాబాయ్కి కూడా తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. అందరికీ జాకెట్స్ అయితే తీసుకొని వచ్చాము. గిఫ్ట్, యువర్ గిఫ్ట్. ఇట్స్ మై వాచ్. ఇట్స్ యువర్ గిఫ్ట్. ఇట్స్ యువర్ గిఫ్ట్. తలకాయ బొక్కలు మంచి కలర్ఫుల్గా రెడీ అయింది. ముక్కలేపు మెహర్ పాయ చేయలేగా. బొక్కల సూప్ అంటే పాయ. గారెలు చేస్తారు ఇక్కడ. మా పిన్ని గారెలు చేయకుండా చేస్తుంది, అప్పని సర్దుతుంది. అయినా ఎందుకు అట్లా ఒక్కటి పెట్టుకున్నావు? ఒక్కదాని మీద వేసుకుని టకటక చేసేదానికి దాన్నే దేని మీద పెద్ద ప్లేట్ మీద పెట్టుకోవచ్చు ఆ క్లాత్ని. అసలు నువ్వు కూర్చోవడమే మళ్ళీ హైట్లో కూర్చుంటావు. ట్రాక్టర్లో కూర్చోపోరి. ఇంకో ఇది నేను వచ్చేటప్పుడు గింతుంది. ఇప్పుడు చూడు ఎట్టయిందో, గుండు గుండు అయింది. గుండు గుండు ఏమేమో గొబ్బేమో పేరుస్తుంది గారె చేయమంటే. ఏమో గారెలు తీసేవాళ్ళు ఎవరైనా ఇంత స్టైల్గా ఇట్లా కూర్చుంటారా? పెట్టుంది, అందుకే హైట్ ఉండాలా. మా అన్నయ్య 6 feet. ఏమైంది? నేనైతే లిటరల్లీ ఒక్క పని కూడా చేయట్లే, ఫుల్ ఆన్ రెస్ట్. అంటే రెస్ట్ ఏం కాలేదు, మా పాప క్రాంకీ ఉంది. సో అందువల్ల నాకేం పనులు అవ్వట్లే. ఆ నుంచి పోతే ఏడుస్తుంది. చేద్దాం తర్వాత, మనం కూర్చునే టైప్ కాదు. ఇల్లు ఊడ్చిన నేను ఇల్లు ఊడ్చిన. ముందుకు చేయొద్దు. ఇప్పుడు ఏదో కూర్చొని ఇప్పుడు మీరు ఉన్నది కానీ కూర్చొని తింటా. తర్వాత మళ్ళీ ఎవరు చేస్తారు? అప్పుడు ఏడవాలా చేసుకోలేక. బక్కగయ్యా లేదు, అది ఏంది పిన్ని కొంచెం చాలా అడ్డు చేస్తున్నావు. చూడు చూడు, నేను వీడియో స్టార్ట్ చేస్తే చీజ్ అంటుండు. చీజ్ అనరా? ఏందే మళ్ళీ కుక్కర్ పెట్టావు? దాందా గ్యాస్ సరిగా బంద్ చేయలేగా. నేనేమో గారెలు తీద్దామని కూర్చున్నా కానీ నాకు అలా దేవుతి అట్లా. అంటే మా పిన్ని స్లోగా చేస్తుందని చెప్పేసి ఇంకా కింద కూర్చొని ఆ పీట మీద పెద్దగా పరిచైతే ఒకేసారి 5-6 గారెలు చేసి అయితే వేసాను అనమాట. అలా ఫాస్ట్గా అయిపోయాయి. ఇంకా మొత్తానికి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆకలేస్తుందని కొంచెం గారెలు మటన్ సూప్ అయితే తింటా ఉన్నారు. అందరం కూడా ఇలా మధ్యలో పెట్టేసుకొని అయితే ఇంకా భోజనాలు అయితే చేస్తూ ఉన్నాం అనమాట. మా నాయనమ్మ ముందే తినేసేదారు. సో మేమైతే ఇంకా అందరం కింద కూర్చొని ఇలా భోజనాలు అయితే చేస్తూ ఉన్నాం. ఒక పక్క మేము భోజనాలు చేస్తూ ఉంటే మా నానేమో మనవరాలకైతే మంచిగా పాటలు పెట్టయితే ఇలా వాళ్ళని పడుకోబెట్టయితే పాటలు పెట్టారన్నమాట. దేవుడు సాంగ్స్ పెట్టి చూపిస్తా ఉన్నాడు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా మధ్యాహ్నం అయితే చిన్నప్పుడు స్టార్ గేమ్ అయితే ఆడుతూ ఉన్నాము. ఇక్కడ తిన్నారు, మంచిగా పడుకొని లేచిర్రు. ఇప్పుడు స్టార్ ఆడుతురు. ఒకళ్ళ చేతులు ఒకళ్ళ బగల కొట్టుకోవడానికి ఫిక్స్ అయ్యారు అనమాట. నిద్రమత్తులో బ్లైండ్గా ఆడుతున్నాడు మా బావ. మెహర్ పోయి దెబ్బతో ఇంకో గేమ్ గట్టిగా అరే రెడీగా ఉండరా తేయ కొట్టడానికి. చూస్తుండే సందులో చూసిండు ఇప్పుడే. చూడండి నా ఫోన్ చూడు ఒకసారి, అంత క్లారిటీ ఉంది.
ఇట్లా తీసినావు అనుకో నువ్వు రాంగ్ అంటూ చెప్తుంది నాకు ఇట్లా పెట్టాలి స్ట్రైట్ ఇలాంటి వాళ్ళ కోసమే వంకాయ పెట్టి వరగాళ్ళు నేను ఫోన్తోనే కొట్టేదాన్ని సమ్మర్ వచ్చిందంటే ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటాం కదా. అమ్మమ్మ గారి ఇళ్ళకి అందరం సెలవులకు వచ్చేస్తే మంచిగా ఒక దగ్గర చేరి ఆడుతూ ఉంటాము. రాముడు సీత అని, స్టార్ అని, డాడీ, అష్టాచమ్మలు ఆడుతూ ఉంటాం కదా. ఇంకా ఈ స్టార్ ఆడేటప్పుడైతే మనం తీసుకోవాల్సిన 4 స్లిప్లు అయినా కూడా ఇలా వేసినప్పుడైతే ఎక్కువ తీసుకొని మళ్ళీ అందరికీ నాకు రాలే అని చెప్పేసి మంచి పెట్టుకుంటూ ఉంటాము. ఇలా ఎంతమంది ఆడారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ గేమ్ ఆడేటప్పుడు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు కొట్టి గట్టిగా పగిలిపోతాయి కదా, అంత గట్టిగా అయితే కొడతా ఉంటాం. అలా ఫన్నీగా గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉన్నాం అనమాట. మంచిగా తిన్నారు, తర్వాత కొంచెంసేపు పడుకుర్రు, తర్వాత గేమ్ ఆడారు, నెక్స్ట్ వచ్చేసి ఏం చేసారు టీ తాగారు. ఇప్పుడు వచ్చేసి తిన్నంట్లన్నీ మంచిగా నలుగురు కూర్చొని రుద్దుకుంటారు. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఊడ్చుకుంటూ వస్తున్నా, మధ్యలో వాళ్ళు వీళ్ళు పలకరిస్తే మాట్లాడుతున్నా అంతే. మా ఇంట్లో అయితే ఆ రోజు అలా స్పెండ్ చేసాము. నెక్స్ట్ డే అయితే మేము ఆ రోజు రాత్రి రికార్డ్ డ్యాన్సులు చూడడానికి, జాతర చూడడానికి వెళ్ళాలి అన్నాం కదా. ఆ రోజు గాలిదుమ్మ వచ్చిందని చెప్పాను ముందు వీడియోలో. చూడండి గాలిదుమ్మలకైతే చెట్టు అంతా విరిగిపోయి చూడండి ఎన్ని కాయలు ఖరాబ్ అయిపోయాయో. సో అలా పెద్ద కొమ్మ అయితే విరిగిపోయింది అనమాట. ఇంకా అవన్నీ చూస్తూ ఉండే తర్వాత ఇంకా నేను ఆ రోజు వీడియో ఎడిట్ చేసుకుందాం ఒక వీడియో అన్నా అని చెప్పేసి, ఇంటి దగ్గర ఉంటేనే పాసిబుల్ అవుతుంది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి అయితే వీడియో ఎడిటింగ్కి పోయా. ఇలా మన ఇంటి దగ్గర ఇలా అడుక్కునే వాళ్ళు వస్తారు. ఇంకా ఇప్పుడైతే బాగా వేషాలు వేసుకొని వస్తూ ఉన్నారు కదా. నేను వచ్చేసరికి మా వదిన అయితే పాపకు తినిపిస్తూ ఉంది. వీడియో ఎడిట్ చేయడం 1 అవర్ అంటే నాకు 2 అవర్స్ పడుతుంది అనమాట. కొంచెం ఏమైనా మిస్ అయినా కూడా మళ్ళీ చెప్తానే ఉండా, అలా లేట్ అయిపోయిందని ఇంకా తినిపిస్తూ ఉంది. నేనేం పాపకు కనపడితే మళ్ళీ డైవర్ట్ అవుతుందని చెప్పేసి కనపడకుండా వెనక నుంచి వీడియో తీస్తూ ఉన్నాను. డ్రాయర్ లేదు చీజ్ లేదా కిస్ పెట్టు అండ్ యష్నా హగ్గిన్ హగ్గి చూసారు కదా మా పాప ఎలా ఎంజాయ్ చేస్తుంది. మా పాపే కాదు మేము కూడా ఫస్ట్ డే అయితే మా ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చిన్నప్పటి ఆటలతో అందరం కలిసి భోజనం చేయడం అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నాను. అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.